కేంద్రం లక్ష్యమేంటి, కానీ అది తీసుకుంటున్న నిర్ణయాలేంటి? దేశంలో నగదు లావాదేవీల్ని నిరుత్సాహపరిచేలా కేంద్రం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు పరోక్షంగా నగదు లావాదేవీల్ని పెంచేలా ఉన్నాయి. అటు బ్యాంకులు, ఇటు ఐటీ శాఖ, ఆర్బీఐ అన్ని విధిస్తున్న నిబంధనల్ని ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలే బెటర్ అనిపించేలా చేస్తున్నాయి. అవును, కావాలంటే మీరే చూడండి. దేశంలో బ్లాక్ మనీని అంతం చేస్తామన్న కేంద్రం డిమానిటైజేషన్ తో ఆ డబ్బునంతా వైట్ మనీగా మార్చుకోవడానికి సాయం చేసినట్లయింది. వ్యవస్థలో ఉన్న సొమ్ములో 90% పెద్ద నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయిపోయాయి. అంటే అన్నేళ్లుగా ఉన్న బ్లాక్ మనీ అంతా వైట్ గా మారిపోయిందన్నమాట. అదొకటే కాదు, ఇప్పుడు డిజిటలైజేషన్ దిశగా దేశాన్ని నడిపించాల్సిన పాలకులు రోజుకో నిబంధన పెట్టి జనాల్ని జడిపిస్తున్నారు. సంపన్నులు, బడాబాబులపై కొరడా ఝుళిపించాల్సింది పోయి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారు. ఈ రోజుల్లో ఎగువ మధ్యతరగతి ప్రజల శాతం దేశంలో నగరాలు, పట్టణాల్లో గణనీయంగా పెరుగుతోంది. వీళ్లందరికీ తలా 10 లక్షల లావాదేవీలు ఉండటం పెద్ద విషయం కాదు. ఇక చిరు వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఏటా 10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. ఈ జాబితా నుంచి కరెంట్ అకౌంట్లను మినహాయించిన అసంఘటిత రంగంలో ఉన్న వాళ్లంతా తమ అకౌంట్లకు ఇప్పుడు వాళ్లంతా సమాధానం చెప్పాల్సి వస్తోంది. దీంతో ఇన్నాళ్లు బ్యాంకుల్లో డబ్బులు వేసుకునే వాళ్లు వాటిని నగదు రూపంలోనే ఇంట్లో దాచుకుంటారు. అదే జరిగితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? నిజానికి కేంద్రం కానీ, బ్యాంకులు కానీ, ఆర్బీఐ కానీ, ఐటీ శాఖ కానీ విధిస్తున్న ఈ ఆంక్షలన్నీ బ్యాంకుల వైపు చూడ్డానికే జనం భయపడేలా చేస్తున్నాయి. అసలు మన దేశంలో ఇప్పటికీ నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్లు ఆ లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చడానికి అడుగులేస్తున్నారు. ఇందులోనే బ్యాంకులు ఛార్జీలతో, ఐటీ శాఖ నివేదికలతో భయపడితే ఇక ఎవరైనా బ్యాంకుల వైపు ఎందుకు చూస్తారు చెప్పండి? బ్యాంకులో 4 సార్లు ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఏకంగా 150 రూపాయలు మినిమం ఛార్జ్ వసూలు చేస్తామంటే అది సామాన్యుల మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? తమ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులో వేసుకోవాలనుకునే చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు 5వ నుంచి ప్రతిసారి ఒక్కో విడతకు 150 రూపాయల లెవీ చెల్లించాలంటే వాళ్లు 2 రోజులకోసారి బ్యాంకుకు వెళ్లినా నెలకు అదనంగా 1000 నుంచి 1500 బ్యాంకులకు రుసుముల కిందే చెల్లించాలి. అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరుపుతారు? పోనీ అకౌంట్లలో వేసుకుని వాటి ద్వారా ట్రాన్సాక్షన్లు చేద్దామంటే ఏడాదికి బ్యాంకుల్లో 10 లక్షల రూపాయల లిమిట్ దాటితే ఐటీ అధికారులు ఏకంగా కార్లేసుకుని ఇంటికి వచ్చేస్తామన్నంత రీతిలో బెదిరిస్తున్నారు. సరే కదా, ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న డబ్బులు తీసేద్దాం అనుకుంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే అని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా ఆదేశిస్తున్నాయి. రీసెంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే ప్రకటన చేసింది. నగరాల్లోని అకౌంట్లలో కనీసం 5000, పట్టణాల్లో కనీసం 1000 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మినిమం నెలకు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెనాల్టీ వేస్తామని చెబుతోంది. నిజానికి 2012లో ఆపేసిన ఈ నిర్ణయాన్ని మళ్లీ ఇప్పుడు డిమానిటైజేషన్ పుణ్యమాని పునరుద్ధరించింది. నిజానికి అర్బన్ ఏరియాల్లో ప్రైవేట్ బ్యాంకులు 10,000 మినిమం బ్యాలెన్స్ నిబంధన విధిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ బాటలోకి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా వచ్చేస్తే నగరాల్లో ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక ఏకంగా అకౌంట్ క్లోజ్ చేసుకుని నగదు రూపంలో లావాదేవీలకే మొగ్గు చూపుతారు. ఈ మొత్తం ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక ఇవాళ కార్పొరేట్ సంస్థలకు లాభం చేయడానికి, ఇవాళ ప్రజల యొక్క నడ్డి విచ్చడానికి, ప్రజలు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు మీద వాళ్ళ యొక్క పెత్తనం కొనసాగించడానికే ఈ రోజు అలాంటి ఊడిగం చేస్తా ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా దీనిని గమనిస్తా ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్నటువంటి ఆగడాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమానిటైజేషన్ లో భాగంగా నగదు లావాదేవీలు తగ్గించాలనుకుంటే ప్రజలకు అందులో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తే చెప్పకుండానే అటువైపు మళ్లుతారు. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని, నగదు విషయంలో ఇక్కడి ప్రజల ఆలోచన విధానాల్ని, పొదుపు మార్గాల్ని పూర్తిగా పట్టించుకోకుండా ఎక్కడో విదేశాల్లో సక్సెస్ అయిన విధానాల్ని గుడ్డిగా ఇక్కడ అమలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. నిజానికి బ్యాంకులు మరింత డిజిటలైజేషన్ దిశగా ప్రజల్ని అడుగులేయించాలంటే మరిన్ని వెసులుబాట్లు, సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇలా నగదు లావాదేవీలపై అదనపు ఛార్జీలు వేస్తాం, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు వేస్తాం, అకౌంట్ లో డబ్బులు ఎక్కువైతే ఐటీ శాఖకు చెబుతామంటే భవిష్యత్తులో ఎవరూ బ్యాంకుల వైపు చూడనే చూడరు.
ఈ రోజు ప్రైవేట్ బ్యాంకులలో ఒకసారి 4 సార్లు ఒకవేళ డబ్బులు విత్డ్రా చేసుకున్న తర్వాత 5వసారి పోతే ఈ రోజు 1000కి 5 రూపాయలు చొప్పున మేము అపరాధ రుసుము వసూలు చేస్తామని చెప్పేసి పద్ధతిలో ఈ రోజు ప్రైవేట్ బ్యాంకులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇదే పద్ధతి ప్రభుత్వ బ్యాంకులకు కూడా వర్తింపజేస్తే రాబోయే కాలంలో ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి ఉన్నది. అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనలో ఈ రోజు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రైవేట్ బ్యాంకులకు ఒత్తాసు పలకడం కోసం కనబడతా ఉన్నది. డిజిటలైజేషన్ లో భాగంగా నగదు లావాదేవీలు జరగడానికి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. కానీ ఈ అకౌంట్ల విషయంలో ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉంటే డిజిటల్ దిశలో అడుగులేయాల్సిన వాళ్ళు కూడా రారు. మొత్తంగా ఈ నియమాలు, రూల్స్ అన్ని దేశంలో పన్నులెగ్గొట్టే బడాబాబులు, కార్పొరేట్లను వదిలేసి మిడిల్ క్లాస్, నియో మిడిల్ క్లాస్ల మీద ప్రతాపం చూపించేలానే ఉన్నాయి. మన దేశంలో అసంఘటిత రంగంలో 85% లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. వాటన్నింటినీ డిజిటలైజ్ చేయాలంటే ప్రజలకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాలి. అలా కాదని ఇలాంటి రూల్స్ పెడితే బ్యాంకుల పేరెత్తితేనే వాళ్ళు భయపడిపోతారు. అంటే కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులు ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలు నగదు లావాదేవీలే సుఖమనిపించేలా చేస్తున్నాయి. ఇలా అయితే మన దేశం మరో 50 ఏళ్లైనా డిజిటల్ ఇండియా అవ్వదు.